ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమః. శ్రీరమణాశ్రమ లేఖలు స్మృతులు సూరి నాగమ్మ గారు రచించినటువంటి 7వ లేఖ నిక్షేపం. ఇది 27/11/1945 సంవత్సరంలో రాయబడినది. అది ఏమిటంటే, నిన్నటి జాబంతా, జాబు అంటే లెటర్, ఇప్పుడు వాళ్ళకి తెలియదు జాబు అంటే. నిన్నటి జాబు అంతా నేడు విప్పి చూచాను. స్కందాశ్రమ గమనం చాలా ఆనందంగానే ఉంది, కానీ బాగా ఆలోచిస్తే ఒక సంగతి జ్ఞాపకం వస్తున్నది. ఏమిటంటే అది కడుపాకలిం దీడ్చి కడద్రోయునమ్మ కడతేరు మార్గంబు గణనీయుడమ్మ అంటియునన్నంటక అలరు నోయమ్మ అట్టి మార్గము చూపి అరయ్యరాడమ్మా అని విన్నకోట వెంకటరత్నం ఒక పాటలో రాశాడు. ఆ మాట నిజమైందని తోస్తున్నది. స్కందాశ్రమంలో ఉన్నంతసేపు ఏవో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి కడుపు నిండా భోజనం పెట్టి కదిలి పొమ్మన్నారు. చూచావా, దీనికే మైమరిచి ఉబ్బి తబ్బిబ్బవుతున్నాం. అసలు ధనం, ఆ అమృతమైన నిక్షేపం ఆ అరుణాచలంలో ఎక్కడో దాచిపెట్టారన్న ఆ నిధిని వెతికి కనుక్కోకుండా పులిహోర పెరుగన్నం పెట్టి మత్తు చల్లినట్లు మరిపించారు సుమా. ఒకళ్ళైనా నోరెత్తి ఆ మాట అడిగారా? అయితే లోపం మాదేలే. ఇది కాదయ్యా మాకియ్యవలసింది, ఏకరసమగు ఓగిరం వేరే ఉంది, అది కావాలని అడిగితే ఇక అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఏదో కావాలని సనగటమే కానీ బాగా ఆకలి ఆర్తితో అడిగితే ఆ అమృతమయమైనటువంటి విజ్ఞానహారం ఆరగింపు చేయడా అందరికీ? కరుణాపూర్ణ సుధాబ్ది కదా, అడగడం చేతక్కాల నాకు. వారిదేం పోయింది, సొంత ఇంట్లో లాగా అరుణాచలంలో తమ నిక్షేపం గుప్తంగా దాచుకున్నారు. ఎంత చిత్రం అనుకున్నావు మహాత్ముల లీలలు. సదా కిటికీలలో నుండి చూచుకుంటూనే ఉంటారా నిక్షేపాన్ని? కనురెప్పపాటు కాలమైనా మరవరు సుమా. నాలాంటి వాళ్ళకి ఆ నిక్షేపాన్ని కనిపెట్టుట సాధ్యమా? అర్హత సంపాదించుకుంటే ఎప్పటికైనా వారే ఇస్తారేమో. అదే సంపాదించాలి మనం. పాత్రమెరిగి దానం, క్షేత్రమెరిగి విత్తనం అన్నారు పెద్దలు. ఇలాంటి మహాదాత గురువుగా లభించి కూడా ఆ నిక్షేపాన్ని పొందలేకుండా ఉన్నాం. ఎందువల్ల? అర్హత సంపాదించనందువల్ల. ఏమంటావు, నిజమేనా? ఇది 7వ లేఖ అన్నమాట. నిక్షేపం అంటే ఇప్పుడు డబ్బు సంగతి కాదు. నిక్షేపం అంటే జ్ఞాన నిక్షేపం అని అర్థం. ఇప్పుడు 8వ లేఖ చూస్తే, ఆత్మస్వరూపుని సేవ, ఆత్మసేవ. ఈ లెటరు 28/11/1945 సంవత్సరంలో రాసినటువంటిది. గత సెప్టెంబరు, అక్టోబరు ఆ ప్రాంతాల భగవానులకు కాళ్ళ నొప్పులు అధికంగా ఉండడం వల్ల తైలం రుద్ది కాళ్ళు ఒత్తేవారు సేవకులు. మిగతా చొరవగల భక్తులంతా అరగంట చొప్పున వంతులు పడి, వంతులు అంటే ఏమని చెప్పాలి, నా తర్వాత నీవు, నీ తర్వాత నేను, అట్లా వంతులు అనమాట. దాన్ని వంతులు అంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు అది అర్థం కాదనమాట. అందుకోసం వంతులు అనేది లైన్, ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు లైన్ పట్టేవారు. నేను పడతా అంటే నేను పడతా, అట్లా సేవ చేసుకునే కాలం అప్పట్లో. వంతులు పడి కాళ్ళు ఒత్తడం ప్రారంభించి సమయాత్రికమున ప్రారంభించారు. సేవకులను సహితం రండి పొండి అనే తప్ప రా పో అని పిలుచుకునేకే ఒప్పని భగవాన్ ఇందుకు సహించగలరా? ఖండించి వదలనుట వారి పని కాదు. అంటే సేవకులు అయితేనేమి, పని వాళ్ళని అయితేనేమి రండి పోండి అని మర్యాదగా పిలిచేవారంట. అలాగ పిలిచి
పిలిచనిచ్చేవాడట స్వామివారు. రా పో అనే ఉండదన్నమాట, ఏకవచనం అనేది ఉండదు. అందువల్ల చలోక్తిగా మీరంతా కాస్త ఆగండి అయ్యా, నేను కాసేపు నా కాళ్ళు నేనే ఒత్తుకుంటాను అని చెప్పారు. నాకు మాత్రం ఆ పుణ్యం కొంచెం రావద్దు అని వారి చేతులు తొలగించి తామే కాళ్ళు ఒత్తుకోవడం ప్రారంభించారు. నాకు చాలా విచిత్రంగా ఉండటమే కాకుండా ఏ నరాల్లోనైనా శ్రీవారి పాదాలంటి నమస్కరిద్దామన్న కోరిక ఉంటే దీంతో పూర్తిగా నశించిపోయింది. శ్రీవారి మాటలే చిత్రంగా ఉంటాయి. ఆ పుణ్యం కొంచెం వారికి కావాలట. రవంత సూక్ష్మత గలవారికి ఇంతకంటే హెచ్చరిక ఏం కావాలి? ఆ రోజుల్లోనే ఇక్కడే నివాసంగా ఉంటున్న రిటైర్డ్ జడ్జి పండిన వృద్ధు ప్రతాపరాయ దేశాయ్ అనే వారు భగవానుని సమీపించి, స్వామి నాకు కూడా గురుపాద సేవలో భాగమివ్వు అన్నారు. ఓహో సరి సరి, ఆత్మావై గురుహు అన్నారు మహర్షి వారు. ఆత్మసేవ చేసుకుంటే గురుసేవ చేసినట్లే. 70 ఏళ్ళు దాటినవి, మీరా నాకు సేవ చేసేది? చాలు చాలు, ఇకనైనా ఆత్మసేవ చేసుకోండి, పలక్కుండా ఊరికే ఉంటే అంతే చాలు అన్నారు భగవాన్. సరిగా విచారిస్తే ఇంతకన్నా ఉపదేశం ఏముంది? పలక్కుందా ఊరికే ఉంటే చాలట. అలా ఉండటం భగవానుడికే సహజం, కానీ మనకు సాధ్యమా? ఎంత తపించినా ఆ స్థితి రాలేదే. శ్రీవారి కరుణ మీద ఆధారపడడం కంటే చేయగలదేముంది? అంటే పలక్కుండా ఊరికే ఉంటే అంటే మనము ప్రతిదానికి రెచ్చిపోయి మాట్లాడకుండా మౌనం పాటించి ఆత్మను శుద్ధి చేసుకోవడమే అన్నమాట. అలా చేసుకోండి అని భగవానులు గారు మనకు సందేశం ఇచ్చినారు. నమస్తే, థ్యాంక్ యూ.